నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. గడ్డి వేస్తే గాడిదలెందుకు అనే సామెతను మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి గాడిదలే కాదు, గాడిదల కన్నా తెలివైన మన పిల్లలే అడ్డదారులు తొక్కుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పట్టించుకునే సమయం లేని తల్లిదండ్రులు దారుణం జరిగిపోయిన తర్వాత వాపోతున్నారు. కాలర్ ఎగరేస్తూ పట్టపగలే రోడ్డు మీదే గంజాయి పీలుస్తూ మెడికల్ షాపుల్లో మత్తుబిళ్ళలు కొని మింగుతూ స్టేషనరీ షాపుల్లో సొల్యూషన్లు నాసిక వాయువుగా మారుస్తూ పక్కా ప్రణాళికలతో పాడుబాటులోకి వెళ్ళిపోతున్నారు. పచ్చివేళ్లతో నిప్పులాడితే చేతులు కాలక తప్పదనే మాట ఎంత వాస్తవమో ఇప్పుడు తెలుస్తుంది. 15 ఏళ్లు కూడా నిండని వయసులో పిల్లలు మద్యం మత్తులో మునిగి ఊరవతల ఫ్రెండ్స్తో తాగేదాకా వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కళ్ళ ముందే పట్టపగలే జరుగుతున్నాయి. ఎంత నిఘా పెట్టినా, ఎంత మాట చెప్పినా ఎవరినైనా మాయ చేసే మత్తు వీరిని వదలడం లేదు. తిరుపతిలో వెలుగులోకి వచ్చిన తాజా ఘటన చూస్తే ఇది కేవలం ఒక పట్టణానికి పరిమితం కాదు, ఇది సమాజమంతా తల దించుకునే స్థితికి చేరిందని సాక్ష్యం. అరచేతిలో వెలుతురు ఆపలేమంటారు, కానీ మనం వెలుగునే పట్టించుకోవడం మర్చిపోయినప్పుడు చీకటి ఎలా రాకూడదు? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడి సాక్షిగా స్వామివారి పాదాల చెంత మత్తు పదార్థాల వినియోగం కలకలం సృష్టిస్తోంది. మైనర్లు ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో కొందరు యువకులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటుండగా స్థానికులు వీడియో తీశారు. దీంతో మరోసారి డ్రగ్స్ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా డ్రగ్స్ వినియోగం పెరుగుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో మత్తులో ఉన్న యువకులు హల్చల్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తిరుపతిలో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అధికారులు మాత్రం ఏమీ పట్టినట్లు ఊరుకుంటున్నారని ఆరోపించారు. గంజాయి, మత్తు ఇంజెక్షన్ల బారిన పడి యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ షాపుల్లో మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్నారని మీడియాలో వరుస కథనాలు ప్రసారం చేస్తున్న విచ్చలవిడి అమ్మకాలను అధికారులు అడ్డుకోకపోతే యువత మత్తు పదార్థాల బారిన పడతారంటూ మీడియా హెచ్చరిస్తూనే ఉంది. మెడికల్ షాపుల్లో ఏం అమ్ముతున్నారనేది తెలుసుకోవడానికి తనిఖీలు చేయలేదు. మెడికల్ షాపుల్లో మత్తు ఇంజెక్షన్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనడానికి తిరుపతి ఘటన మరో నిదర్శనం. మరోవైపు పెయిన్ కిల్లర్లు సహా ఇతర మత్తు పదార్థాలను ఇంజెక్షన్ల రూపంలో వాడటం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మత్తు ఇంజెక్షన్లు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడం, కోమాలోకి వెళ్లడం, ఒక్కోసారి మృతి చెందే అవకాశం కూడా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. మత్తు ఇంజెక్షన్లను ఒక్కసారి బానిసైతే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు. మత్తు ఇంజెక్షన్ల వల్ల రక్తనాళాలు దెబ్బతింటంతో పాటు గుండె సమస్యలు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయని డాక్టర్లు చెబుతున్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఒంటరిగా ఉండాలని అనిపించడం, ఆలోచనలో మార్పు, చిన్న విషయాలకు కూడా కోపం రావడం, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం వంటివి ఎదురవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు మత్తు పదార్థాల గురించి ఇవి తీసుకుంటే కిక్కు ఎక్కుతుందనే విషయం ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పలాన్ మెడిసిన్ కావాలని పిల్లలు వెళ్లి అడిగితే ఆరా తీయకుండా విచ్చలవిడిగా అమ్మడం మెడికల్ షాపు నిర్వాహకులు చేస్తున్న అతిపెద్ద తప్పు. పిల్లల్ని కనడమే కాదు, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అధికారులకు ఉంది. ఓవైపు డ్రగ్స్ మహమ్మారిని తరిమేస్తామంటూ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు తయారయ్యారు.
ఒక అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి మనకందరికీ తెలిసిందే. రైట్, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేస్తారు. గోపి, చెప్పండి, అసలు తిరుపతిలో ఒక మహా పుణ్యక్షేత్రం అది, అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే చాలా బాధించదగ్గ విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై గట్టిగా చర్యలు తీసుకుంటాం, డ్రగ్స్ లేకుండా యువత డ్రగ్స్కి బానిసలు కాకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయినా సరే ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో అసలు నిజంగా అక్కడ ఏం జరుగుతుందంటారు? పద్మ, మొత్తం మీద ఎందుకంటే తిరుపతి మీరు అన్నట్టుగానే ఎంతో ఇక్కడ పుణ్యక్షేత్రం. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఎన్నో రోజులను కూడా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య, ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇలే పారుతుందనే మనం చెప్పుకోవచ్చు. ఈ డ్రగ్ కావచ్చు, మారక ద్రవ్యాలకు సంబంధించి గంజాయి కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమణ జరుగుతుంది. ఈ ప్రాంతాల నుంచి అంటే తమిళనాడు, కర్ణాటక నుంచి కాకుండా వైజాగ్, ఎందుకంటే ఆఫ్తాల నుంచి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇక్కడికి సప్లై, ఇక్కడ కొంతమంది దానికి ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున దాన్ని అక్రమంగా రవాణా చేయడం, అదే కాకుండా కాలేజెస్ కావచ్చు, స్టూడెంట్స్ అంటే ఇలా వాళ్ళకందరికీ కూడా సప్లై చేయడం, అదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో అంటే స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా దీనికి బలిపశువులు చేసే విధంగా కూడా ఎక్కువగా దీనికి ఆకర్షితులయ్యే విధంగా కూడా కొంతమంది గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఈ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. అయితే గత ఎన్నికల సందర్భంగా ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన ఉక్కుపాదం మోపుతామంటూ కూడా అప్పట్లో ప్రభుత్వం కూడా అంటే అప్పట్లో ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నో రకాల చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇంకా కూడా ఈ డ్రగ్స్ అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. తాజాగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ డ్రగ్స్ పైన తిరుపతి పోలీసులు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇలాంటి స్లమ్ ఏరియాస్, అదేవిధంగానే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఈ డ్రగ్స్ కానీ లేదంటే ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగే ప్రాంతాల్లో ఏదైనా సరే గంజాయి ఇలాంటివన్నీ కూడా దొరికే ప్రాంతాలపైన పెద్ద ఎత్తున డ్రైవ్స్ నిర్వహించి చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇంకా కూడా యువత దీనికి సంబంధించి ఎక్కువగా బానిస అయిపోయారని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనం చెప్తాం, తిరుపతి నడి ప్రాంతంలో ఇక్కడ మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్ అన్నింటినీ కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఎందుకంటే అంటే తిరుపతి నడి ఒడ్డున ఇక్కడ చాలా దగ్గర ప్రాంతాల్లో మనం ఒకసారి చూస్తున్నట్లయితే గన పెద్ద ఎత్తున అంటే మొత్తం కూడా చెట్లు ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఏరియా అంతా కూడా చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా అంటే ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా సాయంత్రం 4 గంటలు 5 గంటలు అయితే కొంతమంది యువత వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో అంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాకుండా లోపలికి వెళ్లే ప్రాంతాలంతా కూడా ఇక్కడ చెట్లు గుబుర్లుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళి ఇదంతా కూడా కూర్చొని ఇక్కడ డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఇంజక్షన్లు ఏదైతే మారక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఇంజక్షన్లు అన్ని కూడా ఎక్కించుకుని రోడ్లపైకి వస్తున్నారు. అయితే దీనిపైన ఇలాంటి ఏరియాస్ అన్నింటినీ కూడా దాదాపుగా ఒక 20 నుంచి 25 ఏరియాస్ అన్నింటినీ కూడా గతంలో గుర్తించడం జరిగింది. పోలీసులు కూడా అక్కడ సాయంత్రం 6 గంటల తర్వాత స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఆ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించే సందర్భంలో ఎవరైనా సరే యువకులు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి ఘటనలకు గాన పాల్పడితే వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళ అదుపులోకి తీసుకుంటూ అరెస్టులు చేసిన పరిస్థితులు కూడా గతంలో చూసాం. అయితే తాజాగా ఏదైతే ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ లో ఈ రకంగా గత నిన్న కూడా సరే కొంతమంది యువకులు అక్కడ డ్రగ్స్ అంటే ఇంజక్షన్లు వేసుకోవడం, దాని తర్వాత రోడ్లపైకి వచ్చి హల్చల్ చేస్తున్న నేపథ్యంలో వెంటనే అక్కడ స్థానికులు కొంతమంది ఆ వీడియోస్ అన్నింటినీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంత బానిస అయిపోవడానికి గల కారణాలు యువతకు సంబంధించి ఇక్కడ గతంలో పోలీసులు కావచ్చు అదేవిధంగా స్థానిక అధికారులు ఎన్నో రకాల అంటే అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పేది ఒకటి అధికారులు. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏ రకంగా ఉన్నారు, ఏ విధంగా రోడ్లపైకి వెళ్తున్నారు, అదే విధంగానే వాళ్ళ స్టడీస్ ఏంటి, లేదంటే వాళ్ళు ఏ వ్యవహారాలతో తిరిగి మళ్ళా ఇంటికి వస్తున్నారు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంట్లో దండించుకోలేని పరిస్థితి ఉంటే పిల్లలకు వెంటనే కౌన్సిలింగ్ ఇచ్చే రకంగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ కి అలవాటు అయిపోయి అదే కాకుండా మారక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఏదైతే టాబ్లెట్స్ ఉంటాయో అవి తీసుకోవడం, దాని తర్వాత ఇంజక్షన్లు నరాలకు వేసుకుని ఆ రకంగా డ్రగ్స్ కి బానిస అయిపోవడం, దాని తర్వాత రోడ్లపైన అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చి విచక్షణ కోల్పోయి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకొని గ్యాంగులుగా ఏర్పడి ఒక భయానక పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నాన్ని తిరుపతిలో కొనసాగిస్తున్నారు. అయితే ఇలాంటి అల్లరి ముక్కలపైన
ఇప్పటికే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు చర్యలు తీసుకోవడం జరిగింది, కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, మరి కొంతమంది పైన ఇప్పటికే కూడా గతంలో మనం చూస్తున్నట్లయితే కూడా పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. ఇట్లా రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఇది తిరుపతి అనేది పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తారు, తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం అవుతూ ఉంటారు. అయితే గతంలో కూడా మనం చూస్తున్నట్లయితే కూడా భక్తులను కూడా టార్గెట్ చేసుకుని వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగ్స్ కానీ, అదేవిధంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో వాళ్ళపైన దాడులు చేసి మెడలో ఉన్నటువంటి చైన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీసుకెళ్లిపోయిన ఘటనలు కూడా గతంలో తిరుపతిలో జరిగాయి. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు, అదే ఏ విధంగా వాళ్ళు యాక్టివిటీస్ రోజువారీ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం వస్తున్నటువంటి రోడ్డుపైకి వస్తున్నటువంటి యువత ఎక్కువగా సాయంత్రం వెళ్లే సందర్భంలో ఈ రకంగా డ్రగ్స్ నరాలకి తీసుకొని ఎక్కించుకొని దాని తర్వాత మారక ద్రవ్యాలు కానీ లేదంటే ఈ రకంగా గంజాయి ఇలాంటివన్నీ కూడా సేవించి ఇంటికి వెళ్లే సందర్భంలో ఒకవేళ వాళ్ళు దండించుకునే పరిస్థితులు లేకపోతే వెంటనే సంబంధించినటువంటి పోలీసులకి ఫిర్యాదు చేయాలి. ఎక్కడ కూడా మీరు అక్కడ అంటే తమ బిడ్డ ఈ రకంగా చెడిపోతుంటే మీరు చూస్తూ మీరు దండించుకునే స్థాయిలో ఉంటే కనీసం చట్టానికైనా సరే మీరు అంటే చట్టానికైనా అంటే పోలీసులకైనా సరే మీరు చెప్తే వాళ్ళని దండించే పరిస్థితి ఉంటుంది, వాళ్ళ జీవితాలని మార్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా పోలీసులు గతంలో కూడా ఎన్నో రకాల చర్యలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా విచ్చలవిడిగా తల్లిదండ్రులు చెప్పండి పద్మ. అయితే గోపి, ఇంతమంది ఇన్ని చర్యలు తీసుకుంటున్నా అటు పోలీసుల నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నారు, సూచనలు చేస్తున్నారు, ఇక్కడ మెడికల్ షాప్ నుంచి వీళ్ళు కొనుగోలు జరుగుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అసలు లోపం ఎక్కడుందంటారు? అసలు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమా, లేకపోతే ఈ మెడికల్ షాప్లో కూడా వీళ్ళు పిల్లలు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు అడిగి ఏవైతే మత్తు పదార్థాలు అడుగుతున్నారో మెడిసిన్స్ కావచ్చు ఏమైనా సరే ఇవ్వడం లోపం అంటారు? అసలు దీన్ని ఎవరి లోపంగా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ మెడికల్ షాప్స్ లోపాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే ఈ ఏదైతే ఈ డ్రగ్స్ కి సంబంధించి లేదంటే మత్తు పదార్థాలకు సంబంధించి అంటే ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ వైద్య శాఖ అధికారులు కావచ్చు ఎక్కడా కూడా రైట్స్ చేయరు. ఏ షాప్ లో అంటే మీరైనా మేమైనా ఎవరైనా సరే ఏ షాప్ లో ఏ మందులు అడిగినా కూడా సరే దానికి డాక్టర్స్ ఇచ్చేటటువంటి ప్రిస్క్రిప్షన్స్ ఎక్కడా కూడా చూపించరు, అవన్నీ అడగరు. ఏం అడిగినా కూడా సరే దాన్ని వెంటనే ఇచ్చేస్తారు. ఆ రకంగా మెడికల్ షాప్స్ తో ఎందుకంటే వాళ్ళు కూడా పోటీ. ఎందుకంటే రకరకాల మెడికల్ షాప్స్ ఒక రోడ్ లో చూస్తే దాదాపుగా 10 నుంచి 15 మెడికల్ షాప్ రకరకాల పేర్లతో ఏర్పాటు చేసుకొని ఉంటారు. మరి వాళ్ళకు కూడా రోజువారీగా ఆదాయం రావాలి కాబట్టి, వ్యాపారాలు జరగాలి కాబట్టి రకరకాలుగా ఈ రకంగా మార్కెట్లో ఈ రకంగా దొరుకుతున్నాయి, విరివిగా దొరుకుతున్నాయి. ఎవరు పోయి అడిగినా సరే వాళ్ళకందరికీ కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. అదే గత 10-15 సంవత్సరాల క్రితం అలాంటి పరిస్థితి ఉండేది కాదు. కేవలం గవర్నమెంట్ డాక్టర్స్, అదే కాకుండా MBBS చేసిన డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రిస్క్రిప్షన్స్ రాస్తే తప్ప ఆ స్లిప్ తీసుకొని వెళ్ళి చూపిస్తే తప్ప ఇలాంటి మత్తు పదార్థాలు కానీ మత్తు టాబ్లెట్స్ కానీ గతంలో ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇవాళ మెడికల్ షాప్స్ లో కూడా చేస్తున్న ఈ రకంగా విచ్చలవిడిగా అమ్మేస్తున్న కారణంగానే ఈ రకంగా ఒక సమస్య రావడం జరిగింది. అదే కాకుండా దానికి సంబంధించి ఇంజక్షన్లు కూడా వెంటనే ఇచ్చేస్తున్నారు. ఇదే పెద్ద సమస్య. అది కాకుండా గంజాయికి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ విచ్చలవిడిగా ఇతర ప్రాంతాల నుంచి కూడా తిరుపతిలోకి రావడానికి గల కారణాలు బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, అంటే ఇలాంటి రేణిగుంట రైల్వే స్టేషన్ ఇలాంటి పుణ్యక్షేత్రం ప్రాంతాలు అంటే విరివిగా అంటే దొరుకుతూ ఉన్నాయి. అక్కడ ఎక్కువగా గట్టిగా భద్రత లేని కారణంగానే ఈ రకంగా వస్తున్నాయంటూ కూడా ఆరోపణలు రావడం జరిగింది. మరోవైపు తల్లిదండ్రులకు సంబంధించి ఉదయం విద్యార్థులు కాలేజీలకు కానీ, స్కూల్స్ కానీ ఇవాళ 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఇవాళ ఈ డ్రగ్స్ కి బానిస అయిపోయి రకాల ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరినీ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంటే నిర్లక్ష్యంగా వదిలేసిన కారణంగానే అంటే తమ బిడ్డ స్కూల్కి వెళ్తున్నారా లేదా కాలేజీకి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్ళిన తర్వాత ట్యూషన్ కి వెళ్తున్నారు, దాని తర్వాత ఏ సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. పోలీసులు గతంలో చెప్పింది కూడా ఇలాంటి అమలే. తిరిగి వచ్చిన తర్వాత అంటే తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ బిడ్డకి సంబంధించి ఏ విధంగా అతను ఇంటికి తిరిగి రావడం జరిగింది, ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి ఈ రకంగా రకరకాల చర్యలు తీసుకోకుండా ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే కానీ వెంటనే మీరు దండించుకునే పరిస్థితి లేకపోతే వెంటనే పోలీసులకి అయినా సరే సమాచారం ఇవ్వండి. కనీసం మీ పిల్లల్ని పోలీసులు అయినా సరే తీసుకొని వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా రోడ్లపైన విచ్చలవిడిగా వదిలిపెట్టేయకండి. దానివల్ల వాళ్ళ నిండైనటువంటి నూరేళ్ల జీవితమే నాశనం అయిపోతుంది. రకరకాల ఇబ్బందులు పడతారు, వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఇలాంటి మత్తు పదార్థాలకు ఒకసారి బానిస మద్యం వేరు, ఇలాంటి డ్రగ్స్ వేరు. మద్యాన్ని అనేది కేవలం 1 రోజు 2 రోజులు 3 రోజుల్లో తాగుతారు, దాని తర్వాత వాడికి కైపు దిగిపోయిన తర్వాత వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఈ డ్రగ్స్ అనేది ఒక్కసారి నరాలకు కానీ దానికి గాన బానిస అయితే గంజాయి అయ్యొచ్చు, లేదంటే మత్తు పదార్థాలు కావచ్చు, లేదంటే ఇంజక్షన్ ద్వారా నరాలకు ఎక్కించుకునేటువంటి ఈ గంజాయి అంటే ఈ డ్రగ్స్ కి సంబంధించి
ఏదైనా సరే జరిగితే కంప్లీట్ గా బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా దెబ్బతింటాయి. రోజు రోజుకి కూడా కనీసం 20 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు యువత కూడా కంప్లీట్ గా 60 సంవత్సరాలకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇదే విషయాన్ని అంటే 5 సంవత్సరాలు కనీసం ఒక 2-3 సంవత్సరాలు ఇలాంటి డ్రగ్స్ మత్తు పదార్థాలు కానీ తీసుకోగలిగితే గన వెంటనే వాళ్ళ జీవితాలే అంటే వాళ్ళ బాడీలో ఉన్న ఆర్గాన్స్ పూర్తిగా కూడా దెబ్బతింటాయని కూడా గతంలో కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. సో ఈ అంటే కనీసం తిరుపతినైనా సరే ఈ మత్తు పదార్థాల నుంచి పూర్తిగా అంటే నివారించాలని చెప్పి ప్రధానంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉదాహరణకి నిన్న ఎక్కువగా అంటే మార్కెట్ ఉదయానికి మార్కెట్ లో పెద్ద ఎత్తున స్థానికులు వీళ్ళందరూ కూడా వస్తుంటారు. అలాంటి ప్రాంతంలోనే ఈ రకంగా పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ మార్కెట్ ద్రవ్యాలు అదే విధంగానే ఇంజక్షన్లు వీళ్ళు కొంతమంది అంటే కార్యాలయం పక్కనే మార్కెట్ కి సంబంధించి దగ్గరలోనే కొంతమంది 3 యువకులు వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ఆ వ్యవహారం చూస్తే స్థానికులే వాళ్ళందరూ కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అదే కాకుండా సంబంధించినటువంటి పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఒక్క ఉదాహరణ మీకు చూపిస్తాను. ఇది తిరుపతి నగరం మధ్య ప్రాంతం చూడొచ్చు మనం. ఇదంతా కూడా ఎక్కువగా అంటే చూడొచ్చు బస్సులు కానీ వాహనాలు కానీ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఈ దగ్గరలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్న సందర్భంలో ఈ దగ్గరలోనే ఈ రకంగా అంటే ఉన్నటువంటి చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు ఉన్నాయి. అలాంటివన్నిటిని కూడా ఒకసారి చూస్తున్నట్లయితే కన్నా రకరకాల ఇబ్బందులుగా యువతకు సంబంధించి ఇబ్బందులు రకరకాలు ఉన్నాయి. వీటిపైనే పెద్ద ఎత్తున గతంలో కూడా పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఒకసారి మనం చూస్తున్నట్లయితే కన్నా మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి యువత ప్రధానంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దీనికి సంబంధించి పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ సంబంధించి కావచ్చు లేదంటే ఈ మార్గ ద్రవ్యాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి విద్యార్థులు ఈ రకంగా చెడిపోకుండా, ఎందుకంటే ఇందాక మనం చూసాం పట్టణానికి సంబంధించి ఇలాంటి ప్లేసెస్ లోనే ఎక్కువగా జరుగుతుంటాయి ఇలాంటి వ్యవహారాలన్నింటినీ కూడా. యువత సాయంత్రం అయితే మత్తు పదార్థాలకు బానిసైపోయి ఇక్కడికి వచ్చి ఇలాంటి ప్రాంతాల్లో కూర్చుని చెప్పండి గోపి. అయితే పోలీస్ స్టేషన్ అతి దగ్గరలోనే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది సార్. మనకి ప్రజెంట్ ఇప్పుడు దొరికిన వీడియోని బట్టి దీనిపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? ఆ వీడియోని మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక 15 సంవత్సరాలు కూడా లేని పిల్లలు మత్తు ఎలా ఇంజెక్షన్ చేసుకుంటున్నారో మనం చూస్తున్న విజువల్స్ లో. దీనిపై అధికారులు ఎవరైనా ఇప్పటివరకైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? ఆ పిల్లల విషయంలో ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ పేరెంట్స్ కి చెప్పడం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా ఈ వీడియోకి సంబంధించి? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా కొంతమంది అంటే వాళ్ళు స్థానికులుగా అక్కడ ఉన్నటువంటి సమయంలో యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ప్రస్తుతానికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే వాళ్ళకి ఈ మారక ద్రవ్యాలకు సంబంధించి ఇంజక్షన్లు కానీ లేకపోతే మత్తు పదార్థాలకు సంబంధించి టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఎవరు ఇచ్చారు, ఎవరు సప్లై చేశారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని పోలీసులు కూడా రైస్ చేయడం జరిగింది. చాలా ప్రాంతాలని కొంతమందికి యువకులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇలాంటివి రిపీట్ కాకుండా, ఎందుకంటే నిన్న జరిగిన ఘటనలో కూడా ఒక 3 అదుపులోకి తీసుకున్నారు. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందికి సంబంధించి గతంలో ఎవరైతే పీడీ యాక్ట్ పెట్టారో, కొంతమంది గంజాయి ఇలాంటి ఎవరెవరైతే సరఫరా చేస్తారో, ఎందుకంటే ఇక్కడ తిరుపతికి తీసుకురావడం, తిరుపతి నుంచి ఇతర ప్రాంతాలకి తమిళనాడు కర్ణాటక వరకు కూడా ఇక్కడ నుంచి కూడా సప్లై చేస్తారు గతంలో గంజాయికి సంబంధించి కూడా. అలాంటి వారిని కూడా గుర్తించి గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇప్పుడు సంబంధించి ఒకసారి మనం చూస్తున్నట్లయితే కన్నా, ఎందుకంటే మనం చూడొచ్చు ఇంకా కూడా కొంచెం ఈ విజువల్స్ అన్నిటి కూడా చాలా క్లారిటీగా చూపించే ప్రయత్నం చేస్తాం. మద్యం బాటలకు సంబంధించి కూడా చూడొచ్చు. రోడ్డు పక్కనే మద్యం బాటలకు సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే కన్నా ఇలాంటి ప్రాంతాల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. సాయంత్రం 5-6 అయిందంటే తప్ప ఇక్కడికి వచ్చి ఇలాంటి ప్రాంతాల్లో మద్యం సేవించడం, దాని తర్వాత ఈ ఇంజక్షన్లు డ్రగ్స్ ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు వాడడం, దాని తర్వాత రాత్రి అయితే రోడ్లపైకి రావడం, రోడ్లపైకి వచ్చిన తర్వాత గ్యాంగులుగా ఏర్పడి గలాట్లకు అంటే కత్తులతోనో లేదంటే గొడ్డలతోనో విధంగా నరుక్కోవడం, కత్తులతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, ఒక భయానకమైన పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేయడం. అయితే దీనిపైన మాత్రం పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా స్థానికులుగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఏదైతే ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ లో ఎవరైతే మార్కెట్ కి ఆనుకొని కొంతమంది యువకులు ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ముగ్గురే ఉన్నారా, లేదంటే ఇంకెవరైతే కొంతమంది యువత వీళ్ళకి సపోర్టెడ్ గా ఉన్నారా, మరి వాళ్ళకందరికీ సప్లై చేసింది ఎవరు అనే దానిపైన మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొంతమందిని మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి కొంతమంది పైన మాత్రం
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఇవాళ రేపు లోపల అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. సరే, తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నారు, తల్లిదండ్రులకే కాకుండా స్థానికులకి ఇలాంటి ఘటనలు ఎవరైనా సరే చేస్తే మీ ఇళ్ల వద్దైనా సరే ఇలాంటి అంటే జనసంచారం లేని ప్రాంతాల్లో సరే కావచ్చు, లేదంటే ఇలాంటి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా సరే యువకులు ఎవరైనా సరే ఇలాంటి ఘటనలకు కన్నా పాల్పడుతూ ఉంటే మనకెందుకులే అని వెళ్ళిపోకుండా వెంటనే 100కి ఫోన్ చేయడం, లేదంటే మీకు సంబంధించినటువంటి లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడం, లేదంటే బ్లూ కోర్స్ సంబంధించిన సిబ్బందికి సమాచారం ఇలా చేస్తే గన ఇలాంటి వాటిపైన పూర్తి స్థాయిలో నివారించవచ్చు. నివారణతో పాటు అలాంటి యువకులకి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాలను కూడా మార్చే అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు అధికారులు చెప్తున్నారు. అంటే ఒక్క తిరుపతిలోనే ఇలాగా డ్రగ్స్ కావచ్చు, గంజాయికి సంబంధించిన వ్యవహారం జరుగుతుందంటారా? చుట్టుపక్కల అంటే ఏపీలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోవచ్చు అంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, పరిస్థితిని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా. అంటే ఇది ఇప్పుడు తిరుపతే కాదు, తిరుపతి కాకుండా చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలు దీనిపైన గతంలో కూడా డీజీపీ అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ తిరుపతి నుంచి అటు సైడ్ వైజాగ్ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలు ఎక్కడ ఏ ప్రాంతాల్లో అయినా సరే ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే వాళ్ళపైన అక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్పెషల్ టీమ్స్ పెట్టి దాదాపుగా గతంలో కూడా మనం చూస్తే 30 రోజుల పాటు కూడా ఒక డ్రైవ్స్ నిర్వహించారు. గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇట్లా మారక ద్రవ్యాలు, ఇంజక్షన్లు ఇట్లాంటివన్నీ కూడా ఎవరైనా సరే సప్లై చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. సప్లై చేస్తున్న అంటే తీసుకుంటున్నటువంటి కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా గుర్తించి గతంలో కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఒక తిరుపతే కాదు, కానీ తిరుపతిలో ఇంత విచ్చలవిడిగా, ఇంత దారుణంగా ఒక కూరగాయల మార్కెట్ల మధ్య ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగిస్తున్నారు అనేది ఇప్పుడు ఒక కలకలంగా మారింది. ఇప్పటి వరకు కూడా చాప కింద నీరులా ఎక్కడో చెట్లలో పొదల్లోనో ఎక్కడో రకరకాల ప్రాంతాల్లో డ్రగ్స్ కి వినియోగిస్తున్నటువంటి యువత ఇవాళ మార్కెట్ సమీపంలోనే అక్కడ ఉన్నటువంటి గదులు సమీపంలోనే వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ ఇంజక్షన్లు అంటే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఇంజక్షన్లు వేసుకోవడమే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. దీనిపైనే ఒక్కసారిగా తిరుపతికి సంబంధించిన స్థానిక ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అలా డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి రోడ్డుపైకి వచ్చిన తర్వాత వాడు ఒక కండిషన్ లో ఉండడు. అంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను ఢీకొడతారు, లేదంటే ఎదురుగా వస్తున్నటువంటి మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది, ఎదురుగా వస్తున్నటువంటి విద్యార్థినుల పైన దాడులు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాడు కండిషన్ లో ఉండడు కాబట్టి, ఆ మత్తుకు అనేది వాడు అడిక్ట్ అయిపోయి ఉంటాడు కాబట్టి, ఈ రకంగా రకరకాల ఇష్యూస్ వస్తాయి కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనేది ప్రధానంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద మాత్రం తిరుపతి పుణ్యక్షేత్రం ఇలాంటి పుణ్యక్షేత్రంలో దీన్ని నివారించడానికి పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలనేది స్థానికులుగా డిమాండ్. అయితే గోపి, ఇలా జనసంచారం లేని స్థలాల్లో, ఇక్కడ జనసంచారం లేని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కావచ్చు, ఇప్పుడు మీరున్న ప్లేస్ ని చూస్తే కనుక పోలీస్ స్టేషన్ అతి దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇలాంటి ప్లేసెస్ లో ఏక మీదైనా సరే అధికారులు ఎలాంటి నిఘా పెడతామని చెప్తున్నారు? ఎందుకంటే ఆ ప్లేస్ మీరున్న ప్లేస్ ని చూస్తే తెలుస్తుంది అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలాంటి జరుగుతాయి రాత్రి అయ్యేసరికి అనేది అర్థమవుతుంది. సో ఇక మీదైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు దానికి సంబంధించి? అంటే పోలీసులు చెప్పేది ఒకటే, పోలీస్ స్టేషన్ అయినా, పోలీస్ స్టేషన్ సమీపంలో అయినా, లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము ఖచ్చితంగా గస్తీ నిర్వహించాం. ఎందుకంటే తిరుపతి అర్బన్ గానీ, రూరల్ గానీ, లేదంటే పరిసర ప్రాంతాల్లో ఇటు సైడ్ చంద్రగిరి గానీ, రేణుగుంట గానీ, లేదంటే అటు సైడ్ కాళహస్తి గానీ, ఇట్లా చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఐడెంటిఫికేషన్ ఏదైతే మనం ఇందాక చూపించినట్టు ఐడెంటిఫికేషన్ అంటే ఎక్కువగా డ్రగ్స్ తీసుకునే ప్రాంతాలను మేము ఐడెంటిఫికేషన్ చేశాం. వాటన్నిటిని కూడా మేము ఇప్పటికే కూడా తమ ఆధీనంలోకి తీసుకుని నిరంతరం అక్కడ పర్యవేక్షణ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్కడ రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ అంటే ఎవరైతే గస్తీ అంటే ఉదాహరణకి ఇవాళ ఈ ప్రాంతంలో ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, అంటే ఒకసారి పోలీసులు వచ్చి వాళ్ళు రైడ్ చేసి అక్కడ పోలీసులు వస్తే వెళ్తున్నారు, లేదంటే సైరన్ వెళ్తుంది అని అనుకున్న సందర్భంలో కొంతమంది యువకులు ఈ విధంగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కొత్త దారులు వెతుక్కుంటున్నారు, కొత్త ప్రాంతాలను వెతుక్కుంటున్నారు. కొత్తగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నేరుగా అటవీ ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూర్చొని ఈ రకంగా మారక ద్రవ్యాలను సేకరిస్తున్నారు. అందువల్లనే పబ్లిక్ సపోర్టెడ్ లేని, తల్లిదండ్రులు సపోర్టెడ్ లేని దీన్ని పూర్తి స్థాయిలో మనం నివారించలేమని గతంలో కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే అంటే ఉదాహరణకి ఇంటికి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇంటికి వచ్చిన సందర్భంలో ఏ రకంగా తమ బిడ్డలు ఇంటికి వస్తున్నారు, మీరు కౌన్సిలింగ్ ఇవ్వకపోతే, మీరు మార్చుకోలేకపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. చట్టం తన పని తాను చేసుకుని పోయి వాళ్ళపైన శిక్షిస్తుంది. అయ్యో మన బిడ్డ పైన కేసులు పెడతారేమో, మన బిడ్డని అరెస్ట్ చేస్తారేమో, మన బిడ్డని ఏమైనా ఇబ్బందులు పెడతారేమో, కొడతారేమో, ఇలా భయం వద్దు. ఎందుకంటే వాళ్ళని చట్ట ప్రకారం అంటే మీరు దండించుకోలేనప్పుడు చట్ట ప్రకారం వాళ్ళకి అప్పగిస్తే తప్ప పోలీసులు వాళ్ళు శిక్షించలేరు. అలాంటి పరిస్థితినే గతంలో కూడా చెప్పడం జరిగింది. లేదంటే ఇతర ప్రాంతాల్లో, ఎందుకంటే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇతర ప్రాంతాలు ఈ రకంగా డ్రగ్స్ వినియోగించుకుంటున్నారు కాబట్టి అలాంటి ప్రాంతాల్లో చుట్టుపక్కల స్థానికులు ఎవరైనా సరే చూస్తే
అంటే ఇలాంటి ప్రాంతాలు ఎవరైనా సరే చూస్తే రోడ్డు పైన వెళ్తున్నారు, మనకెందుకులే అక్కడ ఎవరో డ్రగ్స్ తీసుకుంటున్నారు, మనకెందుకులే అక్కడికి వెళ్తే వాళ్ళన్నా మన పైన దాడి చేస్తారనేటటువంటి భయం మీరు పక్కన పెట్టి వెంటనే మీరు వెళ్ళబాకండి, చట్టానికి చెప్పండి, అంటే పోలీసులకు చెప్పండి, పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వండి, పోలీసులకు 100 3 నెంబర్లు కొడితే పోలీసులకు లొకేషన్ చెప్పినారంటే కానీ నేరుగా వచ్చి మీ పేర్లను గోప్యంగా పెట్టి ఇలాంటి డ్రగ్స్ వాడుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ జీవితాలతో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం, అదే కాకుండా సొసైటీని బాగు చేసే రకంగా చర్యలు తీసుకుంటారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద తిరుపతిని ఒక మంచి సిటీగా పెట్టాలనేదే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల డిమాండ్ గా మనం చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. మొత్తంగా తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన అయితే జరగడం చాలా బాధాకరమైన అంశం. 15 సంవత్సరాలు కూడా నిండని పిల్లలు, యువత అయితే మత్తు పదార్థాలకు బానిసై ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుంది. దీనిపై అటు అధికారులే కాదు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలపై ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి. ఒక 15 సంవత్సరాలు నిండని పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, అసలు వాళ్ళ బ్రతికే ఏంటనేది ఒక ప్రశ్నార్థకం కాబోతుంది. అధికారులు ఎంత చర్యలు తీసుకున్నా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా పిల్లల మీద ఒక కన్నేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపై ఉంటుందని చెప్పకనే చెప్తున్నాం. మరొకసారి ఇలాంటి సిచ్యువేషన్ పిల్లలకి రాకూడదని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.